ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 1 ఇంచు గ్యాప్ ఉండేలా చూసుకొని వీడియోలో చూపించినట్టు కటింగ్ చేసుకోవాలి. అలాగే కింద మనము యాపిల్ కట్ చేస్తాం కదా, అక్కడ కూడా యాపిల్ కట్ దగ్గర కూడా ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ కొంచెం తక్కువగా కట్ చేయాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పొట్ట ఉన్న వాళ్ళకి ముందరి భాగంలో షర్ట్ పైకి లేవకుండా ఉంటుంది. దానికోసం ఆ విధంగా చేస్తారు. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఆర్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ షర్ట్ కటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా క్లాత్ని స్ట్రైట్గా స్ప్రెడ్ చేసి చెస్ట్ మరియు షోల్డరు పొడవు కొలతలు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినా కూడా ఫిట్టింగ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది కాబట్టి కొలతలతో చాలా క్లారిటీగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. షోల్డరు స్లోపు ఆర్మ్ హోల్డ్ షేప్ని నీట్గా మార్క్ చేసి కటింగ్ స్మూత్గా చేసుకోవాలి. ఈ షర్ట్ పొడవు వచ్చేసి 28 ఇంచులు అండి. 28 ఇంచులు పెట్టుకున్న తర్వాత మనము యాపిల్ కట్ కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచు వదిలేసాం కదా, తర్వాత వచ్చేసి ఇక్కడ 3 ఇంచులు ఈ విధంగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనము ఫ్రంట్ పట్టి యాడ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మనము లెంత్ పెట్టుకోవాలి. స్టార్టింగ్ వచ్చేసి లెంత్ 28 ఇంచులు కదా, 28 ఇంచులు పెడుతున్నాను. అయితే ఇక్కడ షర్ట్ కటింగ్లో ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము కొలతలు కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు కిందికి డౌన్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 7.5 డౌన్ చేస్తున్నాను. సంఖ డౌన్ వచ్చేసి 7.5 చేశాను చూడండి ఈ విధంగా. ఎందుకంటే ఈ కస్టమర్ వచ్చేసి కొంచెం బక్కగా ఉంటారు కాబట్టి సంఖ డౌన్ తక్కువగా తీసుకున్నానండి. ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను ఏ విధంగా లైనింగ్ ఇస్తున్నాను. ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడితో మనము మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము కొలతలను ఇంప్లిమెంట్ చేస్తాం చూడండి. ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 18.5 ఉందండి. 9.5 పెడుతున్నాను చూడండి. ఈ విధంగా ఇలా షోల్డర్ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి లూజు 11 ఇంచులు ఉందండి. ఆ 11 ఇంచుల దగ్గర మనం గుర్తుపెట్టుకోవాలి. లైన్ కొంచెం క్రాస్ అయిందండి, అందుకే స్ట్రైట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇక్కడ 11 ఇంచుల దగ్గర ఈ విధంగా గుర్తుపెడుతున్నాను. అయితే ఎప్పుడైనా సరే మనం పై భాగం కంటే కింద యాపిల్ కట్ దగ్గర లూజ్ తక్కువ పెట్టుకోవాలి. అక్కడ 10.5 పెట్టాను. అలా అయితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫిట్టింగు. ఇలా క్రాసింగ్ షోల్డర్ లైన్ తీసాను. తర్వాత వచ్చేసి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము క్రాస్ లైన్ తీస్తున్నాను చూడండి. ఈ విధంగా లైట్గా తీసుకుంటున్నాను, మరీ టైట్ లేకుండా మరీ లూజ్ కాకుండా మీడియం సైజులో తీసుకున్నాను చూడండి. ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు 1/4 ఇంచు మాయతోని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి. అయితే చాలామందికి షర్ట్ కటింగు చాలాసార్లు చూసినా కూడా అర్థం కాదండి. ఇలా స్టెప్ బై స్టెప్గా చూపిస్తున్నాను. ఈ వీడియో చూసి క్లియర్గా అర్థం చేసుకోండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఒకటి కటింగ్ చేసాం కదండి. నేనైతే పార్ట్స్ సపరేట్గా కట్ చేసుకుంటారండి. చాలామంది ఫ్రంట్ పార్ట్స్ 2 ఒకేసారి కట్ చేస్తారు. అలా చేయడం వల్ల క్లాత్ వచ్చేసి అడ్జస్ట్ కాదండి. అందుకే ఈ విధంగా కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు యాపిల్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనము యాపిల్ కట్ స్టిచ్చింగ్ చేయడానికి మాయాను వదిలేసాం కదండి, ఆ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. యాపిల్ కట్ నేను లైట్గా యాపిల్ కట్ చేశాను, మరీ ఎక్కువగా కాకుండా. ఈ విధంగా మనం కచ్చకలు పెట్టుకోవాలండి. మనం లైనింగ్ తీసుకున్నాం కదా 13 ఇంచులు, దానికి ఈ విధంగా కచ్చక పెట్టుకోవాలి. అక్కడ వరకు ఫ్రంట్ పార్ట్కి అతికియడానికి వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము ఫ్రంట్ పార్ట్స్ కట్ చేసినాం కదండి ఒకటి. ఇప్పుడు వచ్చేసి రెండో సైడ్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కంటే రెండో పార్ట్ కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే దానికి గుండీలు వస్తాయి కాబట్టి, గుండీల వైపు ఉంటుంది కాబట్టి. ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనము పట్టి ప్రెస్సింగ్ చేసుకుంటాం కాబట్టి దానికంటే కొంచెం ఒక 1/2 ఇంచు అలా తక్కువగా తీసుకోవాలి. తీసుకొని మడిచి స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి చూడండి. వీడియోలో చూపించినట్టు కరెక్ట్గా గ్రెయిన్ లైన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలండి. క్రాసింగ్ అయితే మళ్ళీ ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు. ఇలా కచ్చకలు పెడుతున్నాను. చూసారు కదండి, 2 ఫ్రంట్ పార్ట్లు కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ వేసుకొని చూసుకుంటాను ఇక్కడ వెళ్తుందా లేదా అని చెప్పేసి. బ్యాక్ ఇలా చూసుకొని ఇలా లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ తీసుకొని షోల్డర్లో 1/2 పెట్టుకున్నాను అండి. 9.5 పెట్టుకున్నాను.
పెట్టుకొని పైనున్న ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్కసారి షర్ట్ క్లాత్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చండి, క్రాసింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము దాన్ని సరి చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాను. ఇలా మనం షోల్డర్లో హాఫ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా కచక పెట్టుకోవాలి. కచక పెట్టుకున్న తర్వాత మనము ఫస్ట్ మార్కింగ్ చేసిన ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి చూడండి పక్క. మనము షోల్డర్ లైన్ ఇచ్చినాం కదా, దానికి బ్యాక్ పార్ట్కి లైన్ ఇచ్చినాం కదా, దాని వరకు ఒక హాఫ్ ఇంచు పక్కా ఉండాలండి. హాఫ్ ఇంచ్ కాదండి, సారీ. ఇలా చూసుకొని కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి మీకు. అయితే షర్టు కొంచెం బొజ్జా ఉన్న వాళ్ళకి ముందర సైడ్లో పైకి లేస్తుంది కదండి, అలా లేవకుండా ఉండాలంటే ఇక్కడ ఫ్రంట్ కంటే బ్యాక్ పార్ట్ కొంచెం తక్కువగా కట్ చేసుకోవాలి. అలా చేసినప్పుడే మనకు పొట్ట ఉన్న వాళ్ళకి షర్ట్ పైకి లేవకుండా ఉంటుంది. ఈ విధంగా చూసుకోవాలి. ఫ్రంట్ కంటే బ్యాక్ని ఒక హాఫ్ ఇంచ్ తక్కువగా తీసుకుంటాం చూడండి ఫ్రంట్ సైడ్లో. ఈ విధంగా తీసుకుని ఇప్పుడు కొంచెం తక్కువగా కట్ చేయడం వల్ల మనకి పొట్ట ఉన్న వాళ్ళకి ఈ షర్ట్ అనేది ముందర సైడ్లో పైకి లేవకుండా ఉంటుంది కరెక్ట్గా. చూడండి ఈ విధంగా ఇలా తగ్గించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ గుర్తు పెట్టుకున్నాను. అయితే ఈ షర్టు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 25 ఇంచులు అండి. దాని నుంచి 2.5 తగ్గిస్తున్నాను, ఎందుకంటే మనము కఫ్స్ యాడ్ చేసాం కాబట్టి. ఇలా లైనింగ్ ఇచ్చేసుకోవాలి. గుర్తు పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ మళ్ళీ మాయ కోసం కొంచెం వదిలేస్తున్నాను, ఒక హాఫ్ ఇంచ్ అంతా. ఇక్కడ వచ్చేసి 3.5 కిందకి డౌన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి, మన బాడీకి సంబంధించింది. అయితే ఇక్కడ ఈ లూజ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం గుర్తు పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచు పై భాగంలో, దానికి చూసుకున్నప్పుడు మనకు బాడీ మెజర్మెంట్ కరెక్ట్గా రావాలండి, ఈక్వల్గా. అలా వస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది షర్ట్ వచ్చేసి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ ఇచ్చేసాను చూడండి. ఇలా చేసుకున్న తర్వాత మనము కటింగ్ స్టార్ట్ చేస్తాం. చూసారు కదండి, మనము హ్యాండ్స్కి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలలో. ఈ విధంగా మనము కటింగ్ చేసుకున్నాము. షర్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా చూసుకోవాలండి. ఇక్కడ మనం లైన్ తీసుకున్నాం కదా, ఆ లైన్కి ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ గుర్తు ఎందుకు పెడుతున్నామంటే సంఖ డౌన్ చేస్తాం కదండి మనం, దానికోసం అక్కడ గుర్తు. ఇది వచ్చేసి మనము చాక్ పట్టీలో వేసుకుంటాం కదా, చాక్ పట్టీ గుర్తు అన్నట్టు. ఇది 5.5 పెడుతున్నాను చాక్ పట్టీ వచ్చేసి. ఇప్పుడు మనం సంఖ ఏ విధంగా డౌన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. అక్కడ గుర్తు పెట్టుకున్నాం కదండి మనము, ఆ గుర్తుని మ్యాచ్ చేసుకుంటూ ఈ విధంగా డౌన్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇలా ఈ విధంగా షేప్ తీసుకురావాలి కటింగ్లో. చూస్తున్నారు కదండి వీడియోలో, ఈ విధంగా షేప్ తీసుకురావాలి. తర్వాత వచ్చేసి మనం బ్యాక్ సైడ్ కూడా ఏ విధంగా కట్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం డౌన్ చేసినాం కదండి, బ్యాక్ సైడ్ని ఫ్రంట్ బ్యాక్కి 1 ఇంచు డిఫరెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంచు డిఫరెన్స్ ఉండాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లియర్గా చెప్తాను మీకు. ఈ విధంగా మనము ఏమైనా క్రాసింగ్స్ ఉంటే ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని కచ్చక పెడుతున్నాను చూడండి. ఇక్కడ ఇంచు డిఫరెన్స్ ఉండాలన్నాను కదా, ఇక్కడే అండి అది. ఆ విధంగా ఉంటేనే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా మనం బాడీ ఈ విధంగా రావాలి చూడండి. ఇలా చూసుకుంటే మన బాడీ మెజర్మెంట్స్ రావాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఒక సైడు మనము హ్యాండ్ కట్ చేసినాం కదండి, రెట్టా వచ్చేసి. ఇప్పుడు రెండో సైడ్ను అది ఏ విధంగా ఉందో అలా వేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే కట్ చేసుకోవాలి. ఏం చేంజెస్ ఏం చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా అలానే కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మన కింది సైడ్లో మన కఫ్ అటాచ్ చేసే సైడ్లో కూడా ఈ విధంగా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం చాక్ పట్టీకి ఏ విధంగా కట్ చేస్తున్నాను చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకొని మనము ఇలా లెఫ్ట్ సైడ్లోకి రైట్ సైడ్లోకి కట్ చేసుకోవాలి, లెఫ్ట్ కాదండి. చిన్న కచ్చక లాంటిది పెట్టుకోవాలి. చూసారు కదండి, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ కటింగ్ ఏ విధంగా చేస్తానో చూడండి. 9 పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 9 పెట్టుకున్న తర్వాత ఇలా లైట్ క్రాసింగ్ తీసుకోవాలండి. లైట్గా క్రాసింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను 4 తీసుకుంటానండి, మొత్తం వచ్చేసి మాయతో కలిపి. ఈ విధంగా 4 పెట్టేసి 2 ఒక పాయింట్ మధ్యలో పెట్టేసి
ఇలా క్రాసింగ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఈ క్రాసింగ్ తీస్తున్నాను ఈ విధంగా. ఇలా తీసుకున్న తర్వాత మనము ఏమైనా క్రాసింగ్స్ తేడా ఉంటే ఈ విధంగా చూసుకోవాలి. చూసుకొని సెంటర్‌లో కచక పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకున్నాం కదా అక్కడ. ఈ సెంటర్ కచక నుంచి మనం లాస్ట్‌లో గుర్తు పెట్టాం కదా! ఆ గుర్తు వరకు ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ గుర్తు పెడుతున్నాను. ఇలా గుర్తుపెట్టుకొని మనము కాలర్ అటాచ్ చేయడానికి ఇక్కడ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి 2.5 పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసినాను. లైనింగ్ ఇచ్చేసి ఈ విధంగా షేప్‌ని కట్ చేస్తున్నాను షోల్డర్‌కి. ఈ షేప్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటే షర్ట్ అంత పర్ఫెక్ట్‌గా కాలర్ అటాచ్ అయిపోతుందండి. అదొకటి గమనించండి. ఈ విధంగా షోల్డర్‌ని కట్ చేస్తున్నాను. ఇలా ఇంతటితో ఈ షర్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోండి. నేను ఇలాంటి వీడియోస్ ఏమైనా చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్‌ని చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.